ఎందుకంటే ఇంత పెద్ద మహిళా సోదరీమణులు ఆడవాళ్ళు ఎక్కడుంటే అక్కడ పవిత్రత ఉంటుంది, ఆడవాళ్ళు ఎక్కడుంటే అక్కడ లక్ష్మి ఉంటుంది, ఆడవాళ్ళు ఎక్కడుంటే అక్కడ శుభం ఉంటుంది. కాబట్టి ఆడవాళ్ళని గౌరవించడమే భారతీయ సంస్కృతికి ప్రధానమని నేను మీకు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. ఇంత పెద్ద సంఖ్యలో వచ్చిన సోదరీమణులందరికీ మళ్ళీ ఒకసారి నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా స్వామీజీ చెప్పారు, కార్తీక మాసం చాలా పవిత్రమైంది. అలాగే మన జీవితం కూడా, అంటే అనేకమైనటువంటి ప్రాణులు ఈ ప్రపంచంలో ఉన్నాయి, ప్రకృతిలో ఉన్నాయి, అనేక జన్మలు ఉన్నాయి. కానీ మానవ జన్మ అన్నిటికన్నా ఉత్తమమైంది. మనం మానవులుగా జన్మించినప్పుడు మనము ఆధ్యాత్మిక భావాన్ని భగవంతుడి ద్వారా ఆశీర్వచనాన్ని పొందడానికి కావాల్సినటువంటి పవిత్రతను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందుకనే ఈ పవిత్రత ఈ కార్తీక మాసంలో చాలా పవిత్రమైనది. ఈ ఆధ్యాత్మిక భావాలు, భారతీయ సంస్కృతి, అలాగే మన ధర్మము, వీటన్నిటిని మనం రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. అన్నిటికన్నా చాలా ముఖ్యమైనది మన కుటుంబంలో శాంతిగా ఉండాలి. మనసు ఎంత శాంతిగా ఉంటే కుటుంబం అంత శాంతిగా ఉంటుందని, ఆ శాంతికి మనస్సుకు ఇలాంటి కోడి దీపోత్సవమే ఆధారమని నేను మీకు సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. అందుకనే మనందరం కూడా ఈర్ష్య, ద్వేషము, హింస ఇలాంటి వాటన్నిటికీ అతీతంగా ఆధ్యాత్మిక భావాలను పెంచుకొని మనము ఇంకా ముందుకెళ్ళాలని, ఇంత వైభవంగా శివుని యొక్క ఊరేగింపు, అలాగే ఒక శక్తి యొక్క ఉన్నటువంటి ఒక స్వరూపాన్ని, భక్తి యొక్క భావాన్ని కనిపిస్తున్నటువంటి